రెగ్యులర్గా కమర్షియల్ సినిమాలు చేసే సాయిరామ్ శంకర్ మొదటిసారిగా క్రైమ్ థ్రిల్లర్ సినిమాలతో వస్తుండడంతో ముందు నుంచి సినిమాపై ఆసక్తి నెలకొంది. ప్రమోషనల్లో కూడా ఇంటర్వెల్లోపు విలన్ని పట్టుకుంటే 10,000 ఇస్తాడని ప్రకటించడంతో సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. ఫస్ట్ హాఫ్లో సిద్ధార్థ్ గురించి, అతని ప్రేమ కథ, సిద్ధార్థ్ సస్పెండ్ అవ్వడం, వరుస మర్డర్లు జరగడం, సిద్ధార్థ్ని అరెస్ట్ చేయడంతో సాగుతుంది. ఇంటర్వెల్కి పెద్దగా ట్విస్టులు ఇవ్వకపోయినా సెకండ్ హాఫ్ మాత్రం చాలా ఆసక్తిగా నడుస్తుంది. వరుస మర్డర్లు, అసలు అవి ఎవరు, ఎందుకు చేస్తున్నారని సాగుతుంది. రెగ్యులర్గా సినిమాలు చూసే వాళ్ళకు విలన్ను గెస్ చేయొచ్చు. అయితే అతనే విలన్ ఎందుకు, ఎలా అనేది మాత్రం ఎవరూ కనిపెట్టలేరు. దానికి సపరేట్ ట్రాక్ రాసుకోవడం సినిమాకి ప్లస్ అయింది. ఆ మర్డరు, దానికి వదిలే క్లూసు, ఆ క్లూస్తో కనిపెట్టడం చాలా బాగా రాసుకున్నారు. ఫ్రీ క్లైమాక్స్లో విలన్ని రివీల్ చేసే దర్శకుడిని కథ చాలా ఇంట్రెస్ట్గా నడుస్తుంది. ఫస్ట్ హాఫ్ కాస్త బోర్ కొట్టినా ప్రీ ఇంటర్వెల్ నుంచి కథ పరిగెడుతుంది. అయితే ఇది ఒక 5 ఏళ్ల క్రితం సినిమా కావడం గమనార్థం. స్క్రీన్ ప్లే చాప్టర్ వెజ్ డిజైన్ చేశారు. అలా చేయకపోయినా కథ నడిపించవచ్చని అనిపించింది. అయితే ఎప్పుడు ఫుల్ యాక్టివ్ రోల్లో కనిపించే సాయిరామ్ శంకర్ కంప్లీట్గా డిఫరెంట్గా ఒక సెటిల్డ్ పర్ఫార్మెన్స్తో కనిపించిన తన నటనతో మెప్పించాడు. సాయిరామ్ శంకర్ కెరియర్లో ఇది బెస్ట్ పర్ఫార్మెన్స్లా నిలుస్తుంది. ఆసిమా నర్స్వాల్ క్యూట్గా కాసేపు మెప్పించింది. పోలీస్ ఆఫీసర్ పాత్రలో శృతి సోది మెప్పిస్తుంది. సీరియల్ పోలీస్ పాత్రలో సముద్రముఖ ఆకట్టుకుని నవ్విస్తాడు. విలన్గా నటించిన నటుడు కూడా క్లైమాక్స్లో చాలా బాగా నటించాడు. ఒకప్పటి కమెడియన్ సుధాకర్ ఒక కీలకమైన పాత్రలో కనిపించారు. మిగిలిన నటినట్లు వారి పాత్ర మేరకు పర్వాలేదు. సినిమా అయితే చాలా ఇంట్రెస్ట్గా ఉంది. ఒకసారి చూసేయండి మరి.